శంఖం మోగింది, యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క అనకాపల్లి లోక్సభ అభ్యర్థిని మాత్రమే పెండింగ్లో పెట్టింది. ఈ దూకుడు వల్ల పోల్ పొజిషన్లో దానికి అడ్వాంటేజే దక్కినట్లే. విప్లవాత్మక ఆలోచనలతో మరో ఘనతను కూడా అది సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 200 స్థానాల్లో 100 స్థానాలను బలహీన వర్గాలకు కేటాయించి రాజకీయ ప్రపంచాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక న్యాయం తమ నినాదం మాత్రమే కాదు, విధానం కూడానని ఆయన చేతల ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. బీసీ వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 లోక్సభ స్థానాలను వైసీపీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్సభ సీట్లు ఉన్నప్పుడు కూడా బీసీలకు ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని తరచూ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట. ఆ మాటను చేతల్లో చూపించారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తన కోటాలో ఉన్న 144 సీట్లలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో 24 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. ఆ పార్టీ కోటాలో ఇంకో 16 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 7 అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒక్క బీసీకే చోటు దక్కింది. మిగిలిన 14లో ఇదే నిష్పత్తి కొనసాగుతుందో పెరుగుతుందో వేచి చూడాలి. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కూటమి తరఫున ఇంకో 40 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో 23 స్థానాలను బీసీలకు కేటాయించగలిగితేనే వైసీపీ బీసీ స్కోర్ను అది చేరుకోగలుగుతుంది. బ్రహ్మాండం బద్దలైతే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ 7 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. కూటమి తరఫున ఇప్పటికి 3 ఎంపికయ్యారు. మిగిలిన 40లో 4 స్థానాలు దక్కే అవకాశాలు మృగ్యం. ఏకంగా 11 లోక్సభ స్థానాలకు బీసీ అభ్యర్థులనే వైసీపీ ఎంపిక చేసింది. ఈ రికార్డును అందుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. కూటమి కట్టిన తర్వాత ప్రచారాన్ని పరిగెత్తించగల ఒక శుభశకునం కోసం బాబు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో తెలుగుదేశం శిబిరం డీలా పడిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోనైనా చిలకలూరిపేట సభ సక్సెస్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు చెమటోడుస్తున్నాయి. మొత్తం 175 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. సిద్ధం పేరిట వైసీపీ నిర్వహించిన 4 ప్రాంతీయ సభలు చరిత్ర సృష్టించడం టీడీపీ కూటమికి పెను సవాల్గా మారింది. ఒక్కో సభకు 50 కంటే తక్కువ నియోజకవర్గాల నుంచే అభిమానుల సమీకరణ జరిగింది. మొదటి 2 సభలు 5 లక్షల మార్కును దాటితే చివరి 2 సభలు 10 లక్షల మార్కును దాటాయి. జాతీయ స్థాయిలోనే ఇదొక రికార్డ్. రాష్ట్ర వ్యాప్త సమీకరణ చేస్తే తప్ప గతంలో ఎన్నడూ కూడా 5 లక్షల పైచీలకు జన సమీకరణ జరగలేదు. ఇప్పుడు ప్రధాని సభ టీడీపీ కూటమికి జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే రాష్ట్ర వ్యాప్త సమీకరణకు టార్గెట్ పెట్టారు. 2-3 లక్షల మంది హాజరైనా సరే ఎల్లో మీడియా సహకారంతో సభ విజయవంతమైనట్టు ప్రకటించుకోవచ్చని ప్రయాసపడుతున్నారు. నరేంద్ర మోదీ రూపంలో ఓ శుభశకునం కోసం ఎదురు చూస్తున్న కూటమికి అమిత్ షా రూపంలో అపశకునం ఎదురైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ఒక రోజు ముందు. శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ లో అమిత్ షా పాల్గొన్నారు. ప్రధానిని టెర్రరిస్ట్ అని విమర్శించిన చంద్రబాబుతో మీరెలా పొత్తు పెట్టుకున్నారన్న ప్రశ్నకు అమిత్ షా బదులిచ్చారు. అలా అని ఆయన ఎన్డీఏ నుంచి వెళ్లిపోయారు, ఎన్నికల్లో ఓడిపోయారు, ఇప్పుడు బుద్ధొచ్చింది, మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు అనగానే అక్కడున్న అతిథులందరూ పడి నవ్వడం కనిపించింది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పరువుపై పంచనామా జరిగింది. ఇదే కాంక్లేవ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా హుందాగా మాట్లాడారు. ఒక వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి నిబద్ధత, క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఎత్తి చూపింది. పార్లమెంట్లో కొన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది కదా, మరి ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదని అమిత్ షాను యాంకర్ ప్రశ్నించారు. మేం పెట్టిన ప్రతి బిల్లుకు ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు, కొన్నింటికి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటేనే ఇచ్చింది తప్ప బీజేపీ కోసం కాదని అమిత్ షా చెప్పారు. అమిత్ షా మాటల సారాంశాన్ని విడమర్చి చెప్పుకుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల వ్యక్తిత్వం మధ్యన ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకు సిద్ధాంతాలతో రాద్ధాంతాలతో సంబంధం లేదు, అవకాశవాది. అవసరం ఉంటే వస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడని అమిత్ షా భావన. జగన్మోహన్ రెడ్డికి సైద్ధాంతిక నిబద్ధత ఉంది. ఆ పార్టీ విధానాలకు అనుగుణమైతే మద్దతు ఇస్తారు, లేకపోతే లేదు. సిద్ధాంతపరంగా ఆయన పార్టీకి మాకు పొత్తు పొసగదని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్టు.
మనం సినిమాలో చూస్తూ ఉంటాం, విలన్ డెన్ లో ఉండే విదూషక క్యారెక్టర్ కు ఆ డెన్ లో ఏ పాటి గౌరవం ఉంటుందో చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. ఎన్డీఏ కూటమిలో చేరిన కూటమి సభ్యుల దృష్టిలో ఆయన విదూషకుడు, అసందర్భ ప్రేలాపి, అవకాశవాదంతో అటూ ఇటూ తిరిగిన బీజేపీ ప్రవచించే పెట్టుబడిదారి అభివృద్ధి నమూనాతో చంద్రబాబుకు కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఈ నమూనా వ్యవస్థలో అధికారంలో ఉన్నవాడు పెత్తందారీ శక్తుల భజంత్రిగా మారితే భారీగా వెనకేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటును 14 ఏళ్ల పాటు బాబు బాగానే ఒడిసి పట్టుకున్నాడు. కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధిగా, వారి పెరుగుదలే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలగా పరిగణించే బీజేపీ శిబిరమే చంద్రబాబుకు సహజ ఆవాసం. అందుకే 3 సార్లు విడాకులు తీసుకున్నా మళ్ళీ 4వసారి అదే పార్టీని మనువాడేందుకు ఆయన ఏ మాత్రమూ సిగ్గుపడలేదు. పైగా వాజ్పేయి కార్గిల్ ఊపు మీద ఉన్నప్పుడు, మోదీ గుజరాత్ మోడల్ ఊపు మీద ఉన్నప్పుడు వారి గాలితో గెలిచిన అనుభవం బాబుది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలహీనంగా కనిపిస్తున్నందువల్ల మళ్ళీ మోదీ గాలివాటు బాబుకు అవసరమైంది. అన్నింటినీ మించి తరుముకొస్తున్న అవినీతి కేసుల నుంచి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాపాడాలి. ఆ రాబోయే ప్రభుత్వం మోదీ సర్కారేనని బాబు గట్టిగా నమ్ముతున్నారు. తనను కరుణించకపోతుందా అనే ఆశ ఆయనలో మినుకుమంటూ ఉండవచ్చు. కానీ తూర్పు కనుమలది తలలు వంచే నైజం కాదు. ఉత్తరాదిలో లేనిది ఏపీలో ఉన్నది ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం. పేదల సాధికారతే తారక మంత్రంగా సాగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత విప్లవోద్యమం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తే ఆ రాజ్యాంగ కర్తను నగరం నడిబొడ్డున విశ్వరూపంతో నిలబెట్టిన రాష్ట్రం ఇది. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేంద్రానికి పెద్ద ఎత్తున సీట్లు కావాలి. అందుకు కూటములు కావాలి. రాజ్యాంగ రక్షణ కవచంతో సాధికారత సంతరించుకుంటున్న ప్రజలు ఈ ప్రయత్నాలను ఓడిస్తారు, ఆ కూటములను ఓడిస్తారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తును గానం చేసిన విశ్వకవి రవీంద్రుడి కవిత అందరికీ తెలిసిందే. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత భావాలతో సమాజం ముక్కలుగా విడిపోదో, ఓ తండ్రి అటువంటి స్వర్గసీమకు నా దేశాన్ని తీసుకొని వెళ్ళు. కవీంద్రుని కలను నిజం చేసే శక్తి మన రాజ్యాంగానికి ఉన్నది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చి అసమానతలకు, భయం బతుకులకు బాటలు వేసే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యాంగ మార్పుల చర్చ మళ్లీ ముందుకు వచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే సవరణలు చెల్లబోవని గతంలోనే సుప్రీంకోర్టు చాటి చెప్పింది. ప్రస్తుత చట్టం పౌరసత్వానికి మత ప్రాతిపదికను రుద్దుతుందని విమర్శకులు గట్టిగా భావిస్తున్నారు. ఇది రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధం గనుక చెల్లదని వారి వాదన. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు రాబోతోంది. ఒకవేళ న్యాయస్థానం కొట్టివేస్తే భారీ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని ముందుకు తేబోతోందని విమర్శకులు అనుమానిస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇంత గంభీరమైన అంశంపై 4వసారి బీజేపీతో జత కట్టిన చంద్రబాబు ఎంత సింపుల్ గా సమాధానం చెబుతున్నారో చూడండి. ఏ దేశానికి వెళ్ళినా సిటిజన్షిప్ అనేది పారదర్శకంగా ఉంటుంది, అక్కడి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని తేల్చేశారు. కానీ మత ప్రాతిపదిక అవసరమా అనే కీలక విషయం జోలికి వెళ్ళలేదు. పోనీ ఆ ప్రాతిపదిక చట్టంలో చెప్పినట్టు 3 దేశాలకు నిర్ణీత కాలానికే పరిమితం కావాలి, అంతకు మించి అనుమతించేది లేదని చెప్పినా అదొక లెక్క. కానీ మన నాయకుడు బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అంతే మరి. విలన్ డెన్ లో చేరిన విదూషకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది.